కనకదుర్గమ్మ ఒక గొర్రెల కాపరిని బండరాయిలాగా మారిపో అని ఎందుకు చెప్పించిందో మీకు తెలుసా? విజయవాడకు సమీపంలో మొగలిరాజపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి దగ్గరలో ఒక కొండ కూడా ఉంది. అయితే ఆ కొండపై రాత్రి వేళ గజ్జల శబ్దాలు, వింత అరుపులు వినిపించేవి. అక్కడ దుర్గమ్మ వెలిసిందని గ్రామ ప్రజలు ఆ కొండపైకి వెళ్లడానికి భయపడేవారు. కానీ ఆ ఊరిలో రామయ్య అనే ఒక గొర్రెల కాపరి కొంచెం ధైర్యం తెచ్చుకొని దుర్గమ్మను చూద్దామని గొర్రెలను తోలుకొని కొండపైకి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు దాదాపు చీకటి పడుతుంది. దానికి తోడు భారీ వర్షం కూడా కురుస్తుంది. ఆ సమయంలో ఒక అమ్మాయి ఎర్రచీర కట్టుకొని అతని దగ్గరకు వచ్చి నవ్వుతూ, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఈ కొండ మీద అమ్మవారు వెలిసిందని మా గూడెం ప్రజలు చెప్పారు. అందుకే అమ్మవారిని చూద్దామని వెళ్తున్నా అని చెప్తాడు. దానికి అమ్మాయి, అమ్మవారు కనిపిస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది. దానికి రామయ్య, నేను పుట్టుకతోనే పేదరికంలో పుట్టాను, చాలా కష్టాలు పడుతూ పెరిగాను, అందుకే అమ్మవారు కనిపిస్తే కొంచెం ధనం అడుగుతానని చెప్తాడు. ఆ అమ్మాయి నవ్వుతూ, అమ్మవారు చాలా భయంకరంగా ఉంటుంది, ఊరికే నీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు అని చెబుతుంది. నీకు కావాల్సింది ధనమే కదా, ఇదిగో ఈ మూట నిండా బంగారు నాణాలు ఉన్నాయి, ఇక నీ ప్రయాణం ఆపేసి వీటిని తీసుకెళ్ళు, కాకపోతే 2 షరతులు ఉన్నాయి. ఈ ధనాన్ని నేను ఇచ్చానని ఎవరికి చెప్పకూడదు, అలాగే కొండ దిగేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, ఒకవేళ తిరిగితే మాత్రం బండరాయిలాగా మారిపోతామని చెబుతుంది. దానికి అతను సరే అని చెప్పి మూటను తీసుకుని కిందికి వస్తుండగా వెనక నుండి ఎవరో పిలిచినట్లు వినిపించడంతో చెప్పిన మాట మర్చిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే అతను ఒక శిలలాగా మారిపోతాడు. అతని కోసం ఇంట్లో తన భార్య ఎదురు చూసి నిద్రపోతుంది. తన భర్త ఆమె కలలో కనిపించి జరిగిందంతా చెప్తాడు. అలాగే కొండ మీదకెళ్లి అమ్మవారికి అందరూ పూజలు చేయడని చెప్తాడు. మరుసటి రోజు తన భార్య వాళ్ళ ఊరిలోని ప్రజలందరినీ తీసుకుని కొండ మీదకి వెళ్తుంది. అక్కడ నిజంగానే తన భర్త యొక్క శిల ఉంటుంది. గొర్రెల కాపరికి ధనం ఇచ్చింది కాబట్టి ఆ కొండని ధనకొండ అని ఇప్పటికి పిలుస్తారు. జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి.